Hey everyone, welcome to my channel Priya Sandeep Makeup Artistry. In this video, I'm going to show you my day as a makeup artist. Today we have a bridal booking of a beautiful bride Himashri for her engagement. Himashri has reached us a month before and she has taken a consultation as well and trial session, and she opted for an airbrush makeup and booked us for both engagement and her wedding. Yesterday, she also came to our studio for her pre-bridal session and for her nail art. She also got her pre-pleating done. Really looking forward for the wedding also. But today, July 7th, July 7th is her engagement. We have to reach the venue by 3 p.m. I and my team has already packed our kits. So I'll see you there. Hi. సో మేము ఇప్పుడే వెన్యూకి రీచ్ అయ్యాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అండ్ హెయిర్ కిట్ అంతా కూడా రెడీగా ఉంది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ టు అరైవ్. వచ్చిన తర్వాత ఐ విల్ జస్ట్ షో యూ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ transformation of the bride. Our team has already prepped her skin. Now we are going to the next step, that is color correcting. Yeah, we have to color correct her skin as she has lots of blemishes and tan. So I have taken the orange color corrector from K Beauty and I'm going to correct all the pigmentation that she has on the forehead, under eyes and around the mouth. Also, she has little post acne pigmentation, so I'm going to cover that also. Now that I'm done with the color correction, I'm going to the next step, that is foundation. So I have taken this Charlotte Tilbury foundation and I'm going to blend all over her face. సో ఇన్ ద మీన్ వైల్ బ్యాక్ సైడ్ అయితే హెయిర్‌కి క్రింపింగ్ జరుగుతుంది. సో వీ డూ క్రింపింగ్ జస్ట్ ఫర్ వాల్యూమ్ బూస్ట్ అవ్వడానికి అండ్ ఆల్సో ఫర్ ద టెక్స్చర్. సో క్రింప్ చేసిన తర్వాత ఇఫ్ వి డూ ద హెయిర్, థిన్ ఉన్న హెయిర్ వాళ్ళకి చాలా వాల్యూమ్ కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ మనం ఏదన్నా వేరియేషన్ చేసినప్పుడు. అండ్ ఆల్సో కర్ల్స్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయన్నమాట. If we do the crimping and then we do curls. So this is a little tip. For the next step, we are going to take the airbrush gun. I have taken the foundation in shade number 8, which is a perfect shade for her, and we are going to spray it all over her face for a good coverage. Next, I'm going to contour her face. The one that I'm using here is from Anastasia Beverly Hills. I love this contour palette. I'm going to contour her nose, cheeks and jawline. I have not recorded few steps. యాక్చువల్గా మీకు పౌడర్ సెట్టింగ్ కానీ అది అంతా కూడా స్కిప్ చేసాము. సో ఆఫ్టర్ ద ఎయిర్ బ్రష్ బేస్ ఏం లేదండి, వీ హ్యావ్ జస్ట్ మూవ్ ఆన్ టు పౌడర్ సెట్టింగ్ అండ్ దెన్ ఐ హ్యావ్ స్ప్రేడ్ ద సెట్టింగ్ స్ప్రే సో ఆల్ ఓవర్ ద ఫేస్ అండ్ దెన్ కొంతసేపు అది ఆరనివ్వాలి. ఆ తర్వాత ఐ జస్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ కాంటోరింగ్. ఇప్పుడు సెక్షన్స్ బై సెక్షన్స్ తీసుకుంటున్నారు.
hair because తనకి హెయిర్ కొంచెం థిన్ ఉంది. సో, వి ఆర్ కవరింగ్ ఇట్ విత్ ద హెయిర్ ఫైబర్స్ అండి. యాహ్! సో, ఇదేమంటే ఫుల్ కవరేజ్ ఇస్తది హెయిర్‌కి అండ్ వాల్యూమ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఫుల్ హెయిర్ ఉన్నట్లు కొంచెం ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుందనమాట. సో, ఆఫ్టర్ దట్ వి మూవ్డ్ ఆన్ టు ద ఐ మేకప్. సో, బ్రైడ్‌కి ఏంటి అనంటే చాలా లైట్ కావాలి నాకు. సో, ఐ షాడో అని చెప్పారు. సో, వీ హావ్ డన్ సటిల్ ఐ షాడో ఫర్ ద ఐస్. యాస్ యూ కెన్ సీ చాలా లైట్ ఉంటది ఐ షాడో కూడా. I have taken very light shade of pink. For the next step, we are moving on to the eyebrows. బ్రైడ్‌కి ఇది కూడా చాలా సటిల్‌గా కావాలని అడిగారు. సో, జస్ట్ టచ్ అప్ లాగా చేస్తున్నాను అంతే. బికాజ్ ఫౌండేషన్ చేసినప్పుడు ఐబ్రోస్ మీద కొంచెం అలా వైటిష్‌గా ఉంటది కదా! సో, ఐ జస్ట్ క్లీన్డ్ ఇట్ అప్ అండ్ జస్ట్ అవుట్‌లైన్ అనేది ఇచ్చాను. అండ్ ఐ జస్ట్ ఫిల్డ్ ఎ లిటిల్ ఇన్ ద మిడిల్. సో, యాహ్! చాలా నేచురల్‌గా ఉంది. సో, బ్యాక్ సైడ్ అయితే సెంటర్ పఫ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ఫ్రంట్ పార్ట్. ఇది ట్విస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో, యాస్ యూ కెన్ సీ ట్విస్ట్ అయితే జరుగుతోంది. అండ్ దెన్ తనకేమో చాలా లైట్‌గానే లిప్‌స్టిక్ కూడా కావాలి అని అడిగారు. సో, ఐయామ్ గోయింగ్ విత్ ద న్యూడ్ లిప్ లైనర్. అండ్ దెన్ లిప్‌స్టిక్ కూడా ఐ హావ్ టేకెన్ న్యూడ్ షేడ్ ఓన్లీ. సో, ఓవరాల్ లుక్‌లో కూడా చాలా సటిల్‌గానే ఉంటది. లైక్ బేస్ కానీ, ఐ షాడోస్ కానీ, లిప్‌స్టిక్ కానీ ఎవ్రీథింగ్ షీ వాంటెడ్ వెరీ లైట్ కలర్స్. యాహ్! లిప్‌స్టిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఇంకా లాషెస్, లైనర్, కాజల్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ హెయిర్ పార్ట్, వి వాంటెడ్ టు డూ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ బికాజ్ కదులుతూ ఉంటది కదా! సో, యాహ్! మీరు చూడొచ్చు. ఫ్రంట్ పార్ట్‌లో అయితే ఫ్రంట్ వేరియేషన్ ట్విస్ట్స్ అయితే జరుగుతున్నాయి. సో, లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ హీల్ పుట్ ద కర్ల్స్. కర్ల్స్ చేయడం అయితే రికార్డ్ చేయలేదండి. బికాజ్ వి ఆర్ రన్నింగ్ లేట్. సో, మేమింకా చాలా క్విక్‌గా చేయాల్సొచ్చింది. సో, ఫ్రంట్‌లో కూడా మేము కర్ల్స్ చేస్తున్నాము. బికాజ్ కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తదనమాట. అండ్ యూ కెన్ సీ షీ ఈస్ లుకింగ్ సో గార్జియస్. వి ఆర్ సెట్టింగ్ అప్ ఎవ్రీథింగ్ సో ప్రాపర్‌లీ. అండ్ యాహ్! ఫస్ట్ ఫస్ట్ హెయిర్ స్టైల్ ఏమో తనకి కర్ల్స్ అనమాట. ఫర్ ద లెహెంగా అండ్ దెన్ షీ విల్ బి వేరింగ్ ఎ సారీ. సో, ఆ సారీకి ఆల్రెడీ కర్ల్స్ పెట్టుండే హెయిర్‌ని విల్ బి గోయింగ్ టు డూ ద మెస్సీ బ్రైడ్ అనమాట. సో, దెర్ విల్ బి లైక్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ ఐ థింక్ సో. సో, వీ హావ్ టు మేక్ ఇట్ అప్ ఫర్ థాట్. సో, దుపట్టా అయితే ప్లీట్ చేస్తున్నారు. సో, వి ఆర్ గోయింగ్ టు డ్రేప్ ఇట్ సో ఫాస్ట్. సో, ఫస్ట్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ యాహ్! సీ హౌ నైస్ ద కర్ల్స్ ఆర్. అండ్ తన టోటల్ లుక్ కూడా చాలా బా వచ్చింది. సో, నెక్స్ట్ సెకండ్ సారీ అండి.
This is a beautiful Kanjivaram saree. Green and pink combination చాలా బాగుంది. And we have pre-pleated it a day before, as I said. And yeah, lipstick change చేసాము పింక్ కలర్‌కి. And also I have set the hair properly. కొంచెం డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు అలా డిస్టర్బ్ అయింది. And yeah, see how the pleats are. I just love the whole look. ఇప్పుడైతే మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి. ఫర్ ద ఫస్ట్ లుక్ అండ్ ద సెకండ్ లుక్. అండ్ నేను ఆఫ్టర్‌నూన్ అయితే తినలేదు. సో, ఐ వెంట్ టు మై హోమ్ అండ్ హ్యాడ్ లంచ్ అండ్ ఐ కేమ్ బ్యాక్. సో, యాహ్! ఫైనల్లీ ది లుక్ ఈస్ ఆసమ్. అందరికి చాలా నచ్చింది. అండ్ యాహ్! మాదైతే కంప్లీట్ అయిపోయింది. అందరూ చాలా అలసిపోయామండి. ఆల్మోస్ట్ 3 to 3 ½ అవర్ పట్టింది. బట్ వి ఎంజాయ్డ్ ఎ లాట్ యాస్ ఎ టీమ్. మేకప్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. సో, మా టీమ్ అంతా బ్యాచెస్ చూపిస్తారంట. సో, ఐ లవ్ బ్రైడల్ స్టోన్. ఓకే. దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye-bye. Bye-bye.